ప్రియమిత్రులకు హోలీ, కాముని పున్నమి శుభాకాంక్షలు. హోలీనే కాముని పున్నమి అని పిలుస్తాం. ఈరోజు తన యొక్క కంటి మంటతో మరణించినటువంటి మన్మధుడికి తిరిగి శరీరాన్ని ఇచ్చినటువంటి రోజు కాబట్టి దీనిని కాముని పున్నమిగా పిలవటం జరుగుతూ వస్తుంది. ఈరోజు మనము కాముని పున్నమి సందర్భంగా శ్రీకృష్ణ కర్ణామృతం 28వ శ్లోకాన్ని చూస్తున్నాం. మధ్యలో ఒక 3 శ్లోకాలని తగ్గించాను, ఎందుకంటే ఈ శ్లోకం కాముని పున్నమి ప్రత్యేకమైనటువంటి శ్లోకం. అస్తోకస్మితభరమాయతాయతాక్షం నిశ్శేషస్తనమృదితం వ్రజనాంగనాభిః నిస్సీమస్తబకితనీలకాంతిధారం దృశ్యాసం త్రిభువనసుందరం హస్తే. అస్తోకస్మితభరమాయతాయతాక్షం నిశ్శేషస్తనమృదితం వ్రజనాంగనాభిః. అస్తోకము అల్పము కానటువంటి మిక్కిలి సొగసైనటువంటి స్మిత చిరునవ్వు యొక్క భారము కలదియు, అనగా అంతకంటే మించినటువంటి చిరునవ్వు అనేది సౌందర్యంలో లేదు. చిరునవ్వు మిక్కిలిగా కలిగినది నీవు. ఆయతాయతాక్షం, ఆయత మిక్కిలి వెడల్పోయిన, అక్షం కన్నుల గలదియు, వ్రజ అంగనాభిః గొల్లపడచుల చేత, నిశ్శేషం ఏమీ మిగుల్చుకోకుండా, యథాతథంగా మిగులుటమనేది లేకుండా పరిపూర్ణంగా తమ యొక్క స్తనములను చన్నుల చేత, లేక నిశ్శేషస్తన చన్నుల అన్నింటి చేతను తన యొక్క శరీరము బలమున్నంత వరకును, బలమున్నంత కొలదిను స్ఫురితం ఆయనకు ఒత్తి నలపబడటం మూలంగా, నిశ్శేష శబ్దం మూలంగా ఇక్కడ బహుగోపికల కుచాశ్లేషాలు సూచితమవుతున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. మృదితం అనే పదానికి బిగి కౌగిలి స్తనముల యొక్క పీనత్వాన్ని ధ్వనింపచేస్తోంది కాబట్టి ఇక్కడ కొంచెము మితిమీరినటువంటి శృంగారం కనిపిస్తోంది. అందుకే కాముని పున్నమి రోజున ఈ శ్లోకాన్ని ఇక్కడ అందిస్తున్నాను. నిస్సీమ యథాతథంగా అంటే మొదలే లేనట్టుగా, మితిమీరినట్లుగా, స్తబకిత గుర్తులు కలదిగా చేయబడిన, గుర్తుల వలె గుబురుగా ఉన్నటువంటి, నల్లని కాంతుల యొక్క ధారలు కలదియు, మితిమీరినట్టి దట్టముగా గుబురు కొన్న నల్లని కాంతి ప్రసారములు గలది అనుట. త్రిభువన సుందరం ముల్లోకముల యందును మిక్కిలి సుందరమైనటువంటి నీ యొక్క తేజోమయమైనటువంటి నీ యొక్క విగ్రహమును దృశ్యాసం నేను చూతునుగాక. స్మితము అనేటటువంటిది అస్తోకం, అక్షి అనేటటువంటిది ఆయతాయతము, స్తన మృదితత్వం అనేటటువంటిది నిశ్శేషము, నీలకాంతి అనేది నిస్సీమ స్తబకితము చేసి ఈ శ్లోకాన్ని అత్యంత శృంగారమయంగా మార్చేశాడు లీలాసుకుడు. తమ యొక్క వక్షస్థలాలని ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మకు అత్యధికంగా ఒత్తివేసి ఏమాత్రము మిగుల్చుకోకుండా ఉన్నటువంటి ఆ గొల్ల కాంతల యొక్క ప్రేమానుభవాన్ని తాను చవిచూస్తున్నట్టుగా భావిస్తున్నాడు మహాకవి లీలాసుకుడు. దీనికి తెలుగు సేత ఇలా ఉంది. మబ్బు జిగిన్ నగందగు
సమంచిత కోమల నీలదేహమున్ గుబ్బమిటారి చన్గవల కొద్దిని వ్రేతలు కౌగిలింపగా నుబ్బుచు మందహాస రుచి యొప్పగ గొప్పగు కన్నుదోయిచేన్ అబ్బురమైన చక్కని ఒయారపు తేజము కంచెదన్మదిన్. తమ దగ్గర ఏమీ మిగుల్చుకోకుండా తమ యొక్క గబ్బి గుబ్బల చేత ఆ కృష్ణుని కుమ్మటం మూలంగా ఆయన చిరునవ్వులు నవ్వుతున్నాడట. అతిశయంబగు చిరునవ్వును మిక్కిలివి కానైనటువంటి కన్నులను కలిగి గొల్ల ఇల్లాండ్ర యొక్క గబ్బి గుబ్బలచే గుమ్ముట చేత ఎంతయు నలిగిపోయి నెమ్మేను నిగనిగలాడు నల్లని కాంతులు విగుడింపగా ముల్లోకముల యందును మిక్కిలి సుందరమైన తేజస్సులు ఒలుకున్నటువంటి మంగళ విగ్రహ రూపుడైన శ్రీకృష్ణ పరమాత్మను దర్శిస్తున్నాను అంటున్నాడు లీలాసుకుడు. స్వస్తి.